అదృష్టరత్నం ధరించే విధానము అత్యంత శ్రద్ధగా జాగరూకతతో వినండి. అదృష్టరత్నము ఏదైనా సరే ఆదివారం ఉదయం అయితే 11:34కి, గురువారం ఉదయం అయితే 6:39కి ధరించాలి. ధరించే టయాన్ని ఏదైతే నిర్ణయించుకుంటారో ఆ టయాన్ని అలారం పెట్టుకోండి. ఆ టయానికంటే 20 నిమిషాల ముందే, యాక్చువల్గా 18 నిమిషాల ముందే ఉత్తరం వైపు తిరిగి కూర్చోవాలి. ఉత్తరంలో కుబేరుడిని దేవుడు ఉంటాడు. ఆయన శుభకార్యాలు ఏమున్నాయో కూడా శుభమైన కార్యక్రమాలు ఎమ్మటే చేయిస్తాడు. అశుభమైన కార్యక్రమాలు మీరు చేద్దామని కూడా చేయనివాడు. ఎందుకంటే మీరు వెంకటేశ్వర కానీ సాయిబాబాకి కానీ అభిషేకమో పూజ చేయమని డబ్బులు కట్టామనుకోండి, మీరు డైరెక్ట్గా దేవుడికి పూజ చేయరు. ఫస్ట్ కుబేరాయ యక్షాయ అని చెప్పి ఈయన మంత్రం చదివిన తర్వాతే దేవుడికి పూజ చేస్తారు. ఎందుకంటే కుబేరుడు ఏదైనా కూడా లాభకరమైన పని అప్పటికప్పుడే చేయమంటాడు. చెడు పని ఉంటే ఎప్పటికీ చేయనివాడు అనమాట. ఆయన దేవుని కూడా కూర్చునేవాడు. మన మంచి పని కోసం వెళ్తే లాభకరమైన పని కోసం వెళ్ళారు, అర్జెంటుగా ఈయన పని అర్జెంటుగా చేసి పెట్టమని దేవుని కూడా తొందరగా చేస్తాడు. అందుకే మనం దేవుడికి పూజ చేసినా కూడా దేవుడికి డైరెక్ట్గా చేయకుండా ఫస్ట్ ఈయన పూజ చేశాక దేవుడికి చేస్తాం. అందుకోసము 11:34 అనుకుంటే దానికంటే 20 నిమిషాల ముందే, యాక్చువల్గా 18 నిమిషాల ముందే ఉత్తరం వైపు కూర్చోవాలి. 11:34కి మీరు అలారం పెట్టుకోండి. అలారం ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో 18 నిమిషాల ముందు నుంచి మీ మనసులో కోరికని రిపీటెడ్గా తలుచుకుంటుండని అలారం మోగగానే లాకెట్ వేసుకోవటం కానీ ఉంగరం పెట్టుకోవటం కానీ పెట్టుకోండి. పెట్టుకున్న రోజు మాత్రము చాలా పవిత్రంగా ఉండాలి. 24 గంటల పాటు మీరు నాన్ వెజ్ తినకూడదు, వెళ్ళకూడదు. క్లబ్బులు కానీ ప్యాకెట్ కానీ ఇట్లాంటి ఇబ్బందికరమైన వ్యవహారాలు సిచ్యువేషన్ ఉన్న చోట పొరపాటు కూడా వెళ్ళకూడదు. మీరు 24 గంటల పాటు అత్యంత పవిత్రంగా ఉండాలి. ఆ రోజు ఒంటి పొద్దు ఉండాలి. అంటే ఒక పూట భోజనం చేయాలి, రెండో పూట ఏదన్నా వేరే ఆహారం అంటే ఆవు పాలు కానీ పళ్ళు కానీ తీసుకోవచ్చు. ఇక రెండోది ఏంటంటే ఆ రోజు రాత్రిపూట నేల మీద మాత్రమే పడుకోవాలి. అలాగే ఆ రోజు చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా పవిత్రంగా ఉండాలి, దైవ సంబంధమైనవి ఉండాలి, అనుకూలంగా ఉండాలి. అలాంటి పనులు మన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే ఏ పద్ధతులు ఉంటాయో ఆ పద్ధతులన్నీ పాటించి తీరాలి. ఆ 24 గంటల పాటు మీరు ఎంత పవిత్రంగా, ఎంత కరెక్ట్గా, ఎంత సిస్టమేటిక్ ఉంటారో అందువల్ల ఆయా కార్యక్రమాలు ఫలితం వల్లనే మీకు మిగిలిన జీవితాంతం ఆ రత్నం చేసే విధానం ఉంటుంది. ఆ రోజున పెళ్ళిళ్ళకి వెళ్ళచ్చు, పేరంటాలకు వెళ్ళచ్చు, దైవ దర్శనానికి వెళ్ళచ్చు, యజ్ఞయాగాదులకు వెళ్ళచ్చు. పెళ్ళిళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ నాన్ వెజ్ ఉంటే ఆ పోర్షన్ ఆ ఏరియాకి మాత్రం వెళ్ళకూడదు అనమాట. మంచి ఫంక్షన్ ఉన్న చోటు, మంచి చోటకి శుభకార్యాలు 24 గంటల పాటు మంచి శుభకార్యాలు, మంచి శుభంగా మంచిగా జరిగే అత్యంత ఆనందం కలిగించేది, సమాజానికి మంచి చేసేది, మీకు మంచి చేసేది, దైవానికి దగ్గరగా ఉండే పనులన్నీ కూడా చేసుకోవచ్చు. పెట్టుకున్న 24 గంటల పాటు మీరు ఏదైతే విధి విధానాలు పాటిస్తారో ఆ విధి విధానాలే మీకు జీవితంలో అత్యంత గొప్పతనాన్ని ఇస్తాయి. పెట్టుకున్న తర్వాత ఆ రోజు మాత్రము పవిత్రంగా ఉండాలి, అంత వేరే ఉండదు. కానీ ఆ తెల్లారి నుంచి కౌంటింగ్ చేసుకుంటూ 9 రోజుల పాటు 9 కొబ్బరికాయలు కొట్టాలి. ప్రతిరోజు ఉంగరం కానీ లాకెట్ కానీ తీసి దేవుడి దగ్గర పెట్టాలి. పొద్దున్నే మీ మనసులోని కోరిక 18 నిమిషాలు తలుచుకుని కొబ్బరికాయ కొట్టాలి. కొబ్బరికాయ కొట్టి మీ మనసులో ఏ కోరిక ఉంటే తలుచుకుని మళ్ళీ తిరిగి ధరించాలి. ఎప్పుడైనా ఉంగరం కానీ లాకెట్ కానీ తీసి అక్కడ పెట్టిన తర్వాతే చేయాలి. ఎందుకంటే దానివల్ల 2 ఉపయోగాలు ఉంటాయి. మొదటి ఉపయోగం ఏంటంటే ఉంగరం కోసం కానీ లాకెట్ కోసం పెట్టిన ఏదైతే మెటల్ ఉంటుందో చాలా ప్యూర్గా ఉంటుంది కాబట్టి మెత్తగా ఉంగిపోయే అవకాశం ఉంటుంది. కొబ్బరికాయ కొట్టగానే ఆ ఉంగరం ఉంగిపోతుంది. ఆ అవకాశం లేకుండా మీరు దాన్ని తీసి అక్కడ పెట్టడం వలన ఆ ఉంగరానికి కానీ లాకెట్ కానీ తెలుస్తుంది, నా కోసమే కొబ్బరికాయ కొట్టారు అని చెప్పి ఆ పాజిటివ్ వేవ్స్ ఆటోమేటిక్గా వస్తాయి. అది 2 రకాల లాభాలు. తర్వాత ఉంగరం పెట్టుకున్న తర్వాత ప్రతి గురువారం కానీ ప్రతి ఆదివారం కానీ మీ వీళ్ళు బట్టి పొద్దున్న పూట ఉంగరాన్ని పసుపు నీళ్ళతో కడిగి మీ మనసులో కోరిక, పెద్ద కోరుకుంటే 18 నిమిషాలు, చిన్న కోరుకుంటే 5 నిమిషాలు తలుచుకోవాలి. అది పెట్టుకున్న తర్వాత ఏదైతే విధి విధానాలు ఉన్నాయో ఆ విధి విధానాలు పాటించే దాన్ని బట్టి దాని యొక్క అద్భుతమైన పర్ఫార్మెన్స్ మూలాన మీకు అద్భుతమైన లాభాలు కలుగుతుంటాయి. దానికి 3 నియమాలు ఉన్నాయి. ప్రతి విషయం ఏంటంటే ఉంగరం పెట్టుకున్న తర్వాత లేకపోతే లాకెట్ ధరించిన తర్వాత ప్రతిరోజు పొద్దున్నే మంచం మీద లెగంగానే డైరెక్ట్గా కిందకి దిగకుండానే మీ జీవితంలో జరిగిన 11 మంచి విషయాలు గుర్తు తెచ్చుకోవాలి. 11 మంచి విషయాలు గుర్తు తెచ్చుకుని కృతజ్ఞతగా ఒకసారి దండం పెట్టుకోవాలి. అలాగే రాత్రి పడుకోబోయే ముందు ఆ రోజు పెట్టుకున్న 11 మంచి విషయాలు తలుచుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆ రోజు అంటే చిన్న విషయం అయినా కావచ్చు, పెద్ద విషయం అయినా కావచ్చు, చల్లటి మంచిని తాగొచ్చు, మీ జీవిత భాగస్వామితో మంచి మాట్లాడవచ్చు, ఏదో వాల్ పోస్టర్ చూడొచ్చు, మంచి ఆలోచన రావచ్చు, ఏదో మీకు నచ్చింది ఏదో చూసి ఉండొచ్చు. ఏ చిన్న విషయాలైనా 11 మంచి విషయాలు హాయిగా తలుచుకుంటే చక్కగా కృతజ్ఞతగా దండం పెట్టుకోండి. దానివల్ల ఏంటంటే ఆ ఉంగరానికి, ఆ రత్నానికి మీరు పెట్టుకున్న వాళ్ళ యొక్క మనసుకి ఏది జరిగితే ఆనందమో, ఏది జరిగితే మంచో దానికి తెలిసిపోయి
అవే విషయాలు రిపీటెడ్గా, అంటే విత్తనం వేసినప్పుడు ఇంతే ఉంటుంది, మీరు తలుచుకునేటప్పుడు చిన్న విషయమే తలుచుకుంటారు, కానీ అది మహావృక్షంలాగా అయిపోద్ది. ఇక మీ జీవితంలో చెడు లేకుండా ఓన్లీ మంచి మాత్రమే జరగటం స్టార్ట్ అయిపోతుంది. అలాగే ప్రతిరోజు ఉంగరం పెట్టుకున్న తర్వాత ఆ రోజు జరిగిందే కాకుండా ప్రతిరోజు ఉంగరం పెట్టుకున్న తర్వాత జరిగిన మంచి విషయాలు, ఆ రోజు కానీ క్రితం రోజు కానీ పెట్టుకున్న తర్వాత జరిగిన మంచి విషయాల గురించి కనీసం ముగ్గురికన్నా చెప్తూ ఉండాలి. ఆ రోజు జరిగిన మంచి విషయాలు కానీ, అది పెట్టుకున్న తర్వాత జరిగిన మంచి విషయాలు కానీ కనీసం ముగ్గురికి చెప్పి ముగ్గురు కూడా పెట్టుకునే విధంగా చేయాలి. ఎందుకంటే మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసిన, లక్ష్మీ వ్రతం చేసిన, ఏ మంచి పని చేసినా మనమే కాదు మన పక్కన వాళ్ళకు కూడా మనం చెప్తాము. దానివల్ల ప్రోత్సాహకరం అనమాట. ఆ రత్నానికి కూడా తెలుస్తుంది, ఓకే నేను చేసిన పని ఈయన గుర్తించాడు అని చెప్పి. దేవుడికి కూడా మనం ఎప్పుడు నమశివాయ లేకపోతే నమః అంటాం. ఎందుకంటాము, నమః అనే శబ్దం మూలాన వాళ్ళకు కూడా ఉత్సాహం కలిగి మరింత శక్తివంతంగా ఆ మంత్ర ప్రభావంతో మనకి ఎక్కువ లాభాలు కలుగుతూ ఉంటాయి. అలాగే మీరు రత్నం పెట్టుకున్న తర్వాత మీకు జరిగిన మంచి విషయాల గురించి కనీసం రోజుకు ముగ్గురుతో చెప్పాలి. ఎంతమంది మీ ద్వారా ఈ రత్నాలు పెట్టుకుంటారో, ఎంతమంది ధరిస్తారో అంత లాభం మీకు మళ్ళీ కలుగుతుంది. ఎందుకంటే మీకు గదిలో వరకే మీరు లైట్ వేసుకోరు, మొత్తం ఇల్లు మొత్తం లైట్లు పెట్టుకుంటారు. అలాగే వీధిలో లైట్లు పెడతారు, పక్కింట్లో కూడా లైట్ పెడతారు. ఊరు మొత్తం లైట్లు వెలిగిన తర్వాత అద్భుతమైన లైటింగ్, అద్భుతమైన సుఖం, శాంతి, వ్యవహారం మీకు ఎట్లయితే కనిపిస్తుందో అదృష్టరత్నాలు మీ ద్వారా 10 మంది పెట్టుకోవడం వల్ల మీరు గమనించవచ్చు. మీ ద్వారా ఎవరైనా రత్నం పెట్టుకుంటే ఆ పెట్టుకున్న రోజున మీకు మరింత మంచి జరగటం విషయం కూడా మీరు గమనించగలుగుతారు. దీంట్లో కొన్ని అద్భుతమైన విషయాలు కూడా ఉన్నాయి. దాన్ని మన చేతిలో లేని కొన్ని అద్భుతమైనవి కూడా సాధించవచ్చు. దాన్ని ఏంటంటే శక్తి చేయటం అంటారు. శక్తి చేయటం అంటే పౌర్ణమి రోజున దాన్ని ఎదురుగుండా పెట్టుకుని శుద్ధి చేయాలి. శుద్ధి చేయడం అంటే పసుపు నీళ్ళతో కడగాలి, సాంబ్రాణి ధూపం వేయాలి, తీపి పదార్థం ప్రసాదం పెట్టాలి. సంకల్ప ప్రాణాయామం అంటే ఫస్ట్ లెఫ్ట్ నాజులతో అని గాలి పీల్చుకోవాలి, పూర్తిగా గాలి పీల్చుకోవాలి, పూర్తిగా గాలి పీల్చుకోవాలి. మ్యాక్సిమం ఎంతసేపు ఉంచుకోవాలి. ఉంచుకోలేనప్పుడు మళ్ళీ రైట్లోంచి రిలీజ్ చేయాలి, పూర్తిగా రిలీజ్ చేయాలి. ఖాళీగా ఎంతసేపు ఉంచుకోవాలో అంతసేపు ఉంచుకోగలగాలి. ఆ విధంగా ఎప్పుడైతే చేస్తుంటారో చేస్తున్న టైంలో మీ మనసులో ఉన్న కోరిక తెలుసుకోవాలి. అప్పుడు అసాధ్యమైన కార్యక్రమాలు కూడా, కొన్ని వర్షం పడవటం కావచ్చు, డబ్బులు రావటం కావచ్చు, ఏదైనా లోన్స్ కావచ్చు, ప్రపంచంలో మనిషి చేయలేని అద్భుతాలు కూడా జరిగే ఛాన్సులు దీని వల్ల ఉంటాయి. దాని జనరల్గా పనులు రోజు చేస్తారు. ఏదైనా ఎప్పుడైనా ఒక్కొక్క టైంలో ఏదో ఒక రోగం కావచ్చు, యాక్సిడెంట్ కావచ్చు, ఎలాంటి ఇబ్బందులు కావచ్చు, ఏదో ఒక టైంలో వస్తే అప్పుడు పౌర్ణమిని చూడాల్సిన అవసరం లేదు, అది ఎప్పుడైనా చేయొచ్చు. అలాంటి అద్భుతమైన విషయాలు దీంట్లో చాలా కొన్ని లక్షల విషయాలు ఉన్నాయి. దాన్ని ఉపయోగించుకోండి. దాని కింద సహస్రార బీజాక్షరం ఉంటుంది, స్వయోములు. 45 రోజుల ముందు నుంచే మీకు జరగబోయే ఆపదలు ఏమున్నాయో చూసి మీకు ఆపదలు ఏమీ రాకుండా అదే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. శుభం బియ్యం.